నెల్లూరుకు చెందిన కామ్రేడ్ పెంచలయ్య హత్యకు నిరసనగా సిపిఐ జిల్లా నాయకుల పిలుపు మేరకు మర్రిపాడులో నిరసన కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు। ఈ సందర్భంగా జాతీయ రహదారిని నిర్బంధించడంతో జాతీయ రహదారిపై వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది। సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను నిరసన విరమించుకోవాలని కోరగా స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది। ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గంజాయి మాదక ద్రవ్యాల మాఫియాలను అరికట్టి యువతను కాపాడాలన్నారు। జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి విక్రయిస్తున్న వారిని కఠినంగా శిక్షించి గంజాయి రహిత జిల్లాగా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు। కళాకారుడు పెంచలయ్య కార్యకర్తలు అరవ కామాక్షి నాయకత్వంలో దారుణంగా చంపేయడం జరిగింది। దానికి పూర్వపరాలు ఒక 5 నిమిషాలు మీ దృష్టికి తీసుకొచ్చాం। అందరూ ఎడవలసిందిగా కోరుకుంటున్నాం। ఈ బంధుకు ప్రజా సంఘాలు, దళిత వర్గాలు, వామపక్షాలు అందరూ బలపరిచి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు। అందువల్ల ఇక్కడ ఈ బంధు సందర్భంగా ఇక్కడ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రోడ్డు ముందుకు వచ్చి ఒక 10 నిమిషాలు నిలబడవలసిందిగా మేము అందరి ముందు కోరుకుంటున్నాం। సోదరులారా, గత 4-5 సంవత్సరాల నుంచి ఈ మాఫియా గ్యాంగ్ ఇత్తలుడిగా అరవ కామాక్షి నాయకత్వంలో మత్తు మందులు, గంజాయి అనేక రకాలుగా చేస్తున్నారు। కానీ అధికారంలో ఏ పార్టీ ఉన్నా వాళ్ళు అమ్మ తీసుకుంటున్నారు। ఈ పలానా పార్టీ అనే రకం కాదు, ఎవరు అధికారం అంటే వాళ్ళు అమ్మ తీసుకొని ఈ మాఫియా గ్యాంగ్ జరుగుతున్నది। వీళ్ళు ఎంత దూరం పోయినారంటే వీళ్ళ గట్ట ఎవరన్నా ఏందా మీరు మాట్లాడేది అన్నాలను నిర్దాక్షిణ్యంగా బజార్లో చంపి మనం జంతువులు లాగేసినట్టుగా కాలు పట్టి పక్కకి లాగేసిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి। అంత దుర్మార్గంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు। సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేకుండా ఉంది। అదే రకంలో విద్యార్థులు కాలేజీలో చదువుకునే స్టూడెంట్స్ కు ఈ మధ్య పదార్థాలు ఇచ్చడం వల్ల వాళ్ళ చదువుల మధ్యలో ఆగిపోవడము, వాళ్ళ కుటుంబాలు అనేక రకాలుగా నాశనం అయిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం। ఇది ఒక్కసారిగా జరిగింది కాదు। ఈ ఇన్సిడెంట్ కి ముందు గత సంవత్సరం క్రితం పోలీసు డిపార్ట్మెంట్ తో కూడా సిఐ ఆధ్వర్యంలో కూడా అక్కడ సదస్సు పెట్టడం జరిగింది, లక్ష్యాలు కట్టించడం జరిగింది। అనేక రకాల కార్యక్రమాలు ఈ కార్యక్రమాన్ని ప్రశాంతంగా చేసే